గాంధీ చేసిన ఈ 5 పనుల వలన మన ఇండియన్ హిస్టరీలో చాలా మార్పులే వచ్చాయి. ఒకసారి పిఎంఏ మారిపోయాడు, ఇంకొకసారి ఎంతో మంది హిందువులు చనిపోయారు. అసలు గాడ్సే గాంధీని ఎందుకు చంపవలసి వచ్చింది? ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. గాంధీ చేసిన మిస్టేక్స్ లో నెంబర్ 1, 1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్ వాలాబాగ్ ఉదంతం. ఈ సంఘటనలో వేల మంది భారతీయులను బ్రిటిష్ వారు అతి క్రూరంగా కాల్చి చంపారు. ఈ విషయం తెలిసి దేశ ప్రజలంతా కోపంతో రగిలిపోయారు. వేల మంది మరణానికి కారణమైన బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ ని వెంటనే మరణశిక్ష వేయాలని దేశ ప్రజలంతా డిమాండ్ చేశారు. కానీ గాంధీ గారు మాత్రం దీన్ని కంప్లీట్ గా రిజెక్ట్ చేశారు. నెంబర్ 2, మోఫ్లా ఇన్సిడెంట్. 1921 మోఫ్లాలో హిందువులపై జరిగే ఉదంతం. ఈ సంఘటనలో ఆ ప్రాంతంలో ఉన్న ముస్లింలు 10,000 కంటే ఎక్కువ మంది హిందువులను అతి కిరాతకంగా చంపేశారు. అయితే ఈ సంఘటనపై గాంధీ గారు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారు. నెంబర్ 3, త్రిపుర సెషన్ ప్రకారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మెజార్టీ విన్నింగ్ తో కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. కానీ ఈ విషయం గాంధీ గారికి అసలు నచ్చలేదు. దాంతో అతను సుభాష్ చంద్రబోస్ ను రిజైన్ చేయవలసిందిగా బలవంత పెట్టారు. నెంబర్ 4, ఇండియా పార్టీషన్ సమయంలో జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని ఒక హిందూ రాజైన హరిసింగ్ పాలించేవాడు. అప్పుడు ఈ మహాత్మా గాంధీ హరిసింగ్ తో చెప్పిందేంటంటే, జమ్మూ కాశ్మీర్ ఒక ముస్లిం డామినేటెడ్ ఏరియా కాబట్టి అక్కడ రూలర్ హిందూ ఉండకూడదు, ఒక ముస్లిం ఉండాలని చెప్పాడు. ఒక రకంగా మీకు ఇది కరెక్టే అనిపించవచ్చు, కానీ అదే సమయంలో హైదరాబాద్ మొత్తాన్ని ఉస్మాన్ అలీ ఖాన్ రూల్ చేస్తున్నాడు. అప్పుడు హైదరాబాద్ రాజ్యం మొత్తంలో మెజార్టీగా ఉన్నది హిందువులు మాత్రమే. కానీ ఈ విషయంలో మాత్రం గాంధీ ఏమీ మాట్లాడలేదు. పైగా గాంధీ ఉస్మాన్ అలీ ఖాన్ ని సపోర్ట్ చేసేవాడు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ ప్రజలకి స్వతంత్రం రాలేదు. హైదరాబాద్ మన ఇండియాలో పార్ట్గా చెప్పబడలేదు. కానీ ఎప్పుడైతే గాంధీ చనిపోయాడో వెంటనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆర్మీ మొత్తాన్ని దింపి హైదరాబాద్ ని ఇండియాలో భాగం చేశారు. బహుశా గాంధీ గారు బ్రతికుంటే హైదరాబాద్ అంత త్వరగా ఇండియాలో భాగమయ్యేది కాదేమో. నెంబర్ 5, ఈ విషయం మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. స్వతంత్రం వచ్చిన తరువాత కాంగ్రెస్ కమిటీ మీటింగ్ జరిగినప్పుడు మొదటి ప్రధానమంత్రి ఎవరు అవుతారు అనే విషయంలో జవహర్ లాల్ నెహ్రూకి సర్దార్ వల్లభాయ్ పటేల్ కి మధ్య 15 మంది కాంగ్రెస్ మెంబర్స్ తో ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ లో 12 మంది కాంగ్రెస్ మెంబర్లు పటేల్ గారే మొదటి ప్రధానమంత్రి అవ్వాలని ఓట్ చేశారు. ఈ లెక్క ప్రకారం చూస్తే పటేల్ గారే మొదటి ప్రధానమంత్రి అవ్వాలి. కానీ మన మహాత్మా గాంధీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ను తప్పించి తన ఫేవరెట్ నెహ్రూని ప్రధానమంత్రి చేశారు. ఆ తరువాత నెహ్రూ గారు ప్రధానమంత్రిగా దేశాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లారో మీ అందరికీ తెలుసు. అయితే ఇవన్నీ చూసి తట్టుకోలేక గాడ్సే 1948 జనవరి 30న గాంధీని కాల్చి చంపేశాడు. మనం ప్రిపేర్ అయ్యే ఏ ఇండియన్ హిస్టరీ బుక్ లో కూడా గాంధీ గురించి నిజాలు ఉండవు, కేవలం గొప్పలు మాత్రమే ఉంటాయి. నాథూరామ్ గాడ్సే రాసిన వై ఐ కిల్డ్ గాంధీ అనే పుస్తకంలో గాంధీ చేసిన పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ అన్ని రాశారు. మీలో చాలా మందికి గాంధీ ఒక మహాత్మా అండ్ ఇన్స్పిరేషన్ అయ్యుండొచ్చు, కానీ ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ నిజాలే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. గాంధీ గారి మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.